మనందరికీ తెలుసు, ఆగ్రాలో యమునా నది ఒడ్డున మెరిసిపోతూ కనిపించే ఆ అద్భుతమైన కట్టడం తాజ్మహల్. చూడగానే వావ్ అనిపిస్తుంది కదా. ఇది కేవలం ఒక కట్టడం కాదు, దాని వెనుక ఒక కథ ఉంది. అయితే మనం చిన్నప్పటినుంచి వింటున్న కథే నిజమైన కథ, లేక ఇంకేమైనా ఉందా? అవును, మనందరం స్కూల్లో చదువుకున్నాం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రాణంగా ప్రేమించిన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం ఆమెపై తనకున్న అనంతమైన ప్రేమకు గుర్తుగా దీన్ని కట్టించాడని. ఇది కొన్ని శతాబ్దాలుగా మనం వింటున్న కథ. ఒక ప్రేమ కావ్యంగా దీన్ని చూస్తాం. కాని ఈ అందమైన ప్రేమ కథ వెనుక మనకు తెలియని మరో కోణం ఉంటే, కొన్ని ఆధారాలు, కొన్ని చారిత్రక వాదనలు అసలు తాజ్మహల్ మూలాల గురించి పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. మరి అవేంటో ఈ రోజు కాస్త లోతుగా చూద్దాం. సరే, ముందుగా అసలు దీన్ని ప్రేమకు చిహ్నం అంటున్నాం కదా, ఆ విషయాన్నే ఒకసారి ప్రశ్నించుకుందాం. అంటే ఈ ఫేమస్ లవ్ స్టోరీకి వాస్తవాలకు మధ్య ఎంత గ్యాప్ ఉంది? మనకు చెప్పే కథ ప్రకారం షాజహాన్కి ముంతాజ్ అంటే ప్రాణం, ఆమె తప్ప ఇంకెవరూ లేరన్నట్టుగా ఉంటుంది. కానీ చరిత్ర ఏం చెబుతోందంటే షాజహాన్కి మొత్తం 7 భార్యలు, అందులో ముంతాజ్ 4వ భార్య. అంతేకాదు, ఆమె చనిపోయింది కూడా 14వ బిడ్డకు జన్మనిస్తూ. ఇప్పుడు చెప్పండి, ఇది మనం ఊహించుకునే ఆ పర్ఫెక్ట్ లవ్ స్టోరీలా ఉందా? ముంతాజ్ మరణం, ఆ తర్వాత జరిగిన విషయాలు కూడా ఈ రొమాంటిక్ కథకు కొంచెం భిన్నంగా ఉన్నాయి. చూడండి, ఆమె చనిపోయింది బుర్హాన్పూర్లో. మొదట ఆమెను అక్కడే ఖననం చేశారు. ఆ తర్వాత అంటే ఒక 6 నెలలు గడిచాక ఆమె అవశేషాలను మళ్లీ బయటకు తీసి ఆగ్రాకు తీసుకొచ్చారు. ఆలోచిస్తే ఈ ప్రాసెస్ అంతా మనం వింటున్న గొప్ప ప్రేమ కథతో అంతగా అతకడం లేదు కదా. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ప్రభుత్వం చెప్పే కథనాన్ని లేదా మనందరం నమ్మే కథనాన్ని కొన్ని ప్రశ్నలు గట్టిగా నిలదీస్తున్నాయి. ఈ ప్రశ్నలే మరో కొత్త సిద్ధాంతానికి పునాది వేశాయి. అవేంటో చూద్దాం. ఈ మొత్తం వివాదానికి కేంద్రంగా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. మొట్టమొదటిది, ఒక సమాధిని మహల్ అంటే ప్యాలెస్ అని ఎందుకు పిలుస్తారు? రెండోది, తాజ్మహల్ బేస్మెంట్లో తాళం వేసి ఉన్న ఆ 22 గదుల వెనుక ఉన్న రహస్యమేంటి? ఇంకా ముఖ్యంగా, అసలీ కట్టడం ఒకప్పుడు తేజోమహాలయ అనే పేరున్న శివాలయమయ్యుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు బహుశా ఆ కట్టడం నిర్మాణంలోనే దాగియున్నాయేమో. అవును, ఈ ఆల్టర్నేట్ థియరీని సపోర్ట్ చేసే కొన్ని ఆర్కిటెక్చరల్ క్లూజ్ని ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి తాజ్మహల్ డోమ్ అంటే ఆ గుమ్మటం పైన ఉన్న చిహ్నాలను గమనించండి. మీకు కమలం, కలశం ఇంకా త్రిశూలం వంటి ఆకారాలు కనిపిస్తాయి. ఇవన్నీ సాధారణంగా హిందూ దేవాలయాల ఆర్కిటెక్చర్లో చూస్తాం. మొఘల్ కట్టడాలలో ఇవి కనిపించడం చాలా అరుదు, లేదా అస్సలు కనిపించవు. అన్నింటికన్నా పెద్ద కాంట్రవర్షియల్ ఆధారమేంటో తెలుసా? కార్బన్ డేటింగ్. కింద మూసేసి ఉన్న గదుల్లో ఒకదాని నుంచి తీసిన చెక్క తలుపు శాంపిల్ని టెస్ట్ చేస్తే ఆశ్చర్యకరంగా అది షాజహాన్ కాలం కన్నా 300 సంవత్సరాలు పాతదని తేలింది. ఒకవేళ ఇది నిజమైతే మనం ఇప్పటిదాకా నమ్ముతున్న కథ మొత్తం తలకిందులైపోతోంది కదా. సో ఈ ఆధారాలన్నీ మనల్ని ఒకే ఒక నిర్ధారణ వైపు తీసుకెళ్తున్నాయి. ఏంటంటే, తాజ్మహల్ నిజానికి అగ్రేశ్వర్ మహాదేవ్ అనే ఒక పురాతన శివాలయం కావొచ్చు. ఈ థియరీ ప్రకారం షాజహాన్ దీన్ని జైపూర్ రాజా నుంచి స్వాధీనం చేసుకుని దాన్ని ఒక సమాధిగా మార్చేశాడు. ఈ చర్చను ఇంకొంచెం పెద్ద కాన్వాస్లో చూద్దాం. అసలు మొఘల్ ఆర్కిటెక్చర్కి మన ప్రాచీన భారతీయ వాస్తుశిల్పానికి మధ్య ఉన్న తేడాలేంటో అర్థం చేసుకుందాం. ఈ ప్రత్యామ్నాయ వాదన చెప్పేదేంటంటే, మొఘలులు తమతో పాటి ఏదో ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్ స్టైల్ని తీసుకురాలేదు. వాళ్లు పూర్తిగా ఇక్కడి భారతీయ కళాకారుల స్కిల్స్ మీదే ఆధారపడ్డారు. మరోవైపు మన ప్రాచీన భారతీయ వాస్తుశిల్పం, అది వేరే లెవెల్. అది కేవలం కట్టడం కాదు, గణితం, జ్యోతిష్యం, ఆధ్యాత్మికత వీటన్నిటినీ కలిపిన ఒక అడ్వాన్స్డ్ సైన్స్. ఈ అద్భుతమైన ప్రాచీన భారతీయ నాలెడ్జ్ సిస్టంకి మూలం శిల్పశాస్త్రం. ఇవేవో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పుస్తకాలు అనుకుంటే పొరపాటే. ఇవి ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్ లాంటి సైన్స్లతో ముడిపడి ఉన్న ఎంతో లోతైన శాస్త్రీయ గ్రంథాలు. సరే, ఇన్ని ప్రశ్నలున్నాయి, కొన్ని ఆధారాలు కూడా బయటకొచ్చాయి. అయినా కూడా ఈ వివాదం ఎందుకు ఇంకా సాల్వ్ అవ్వలేదో, దీనికి సమాధానం మన చట్టాల్లో ఇంకా సరైన ఎంక్వైరీ జరగకపోవడంలో ఉంది. విషయమేంటంటే, అయోధ్య విషయంలో జరిగినట్టు
తాజ్మహల్లో మోసేసున్న ఆ గదుల మీద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడూ ఒక పూర్తిస్థాయి దర్యాప్తు చేయలేదు. అందుకే ఈ ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు, ఊహాగానాలు ఇంకా బలంగా వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి తోడు 1991లో వచ్చిన ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఒక లీగల్ అడ్డంకిగా మారింది. ఈ చట్టం ఏం చెప్తోందంటే ఆగస్టు 15, 1947 నాటికి ఒక ప్రార్థనా స్థలం ఎలా ఉందో దాని స్టేటస్ని మార్చకూడదు. సో ఈ చట్టం వల్ల తాజ్మహల్ లాంటి కట్టడాల విషయంలో లీగల్గా ముందుకు వెళ్లడం దాదాపు అసాధ్యంగా మారింది. చివరికి ఈ చర్చంతా దేని గురించి అంటే చారిత్రక సత్యం ఎంత ముఖ్యమనే దాని గురించి. ఒక మంచి మాట ఉంది, మీ చరిత్ర మీకు తెలియకపోతే మీ భవిష్యత్తును మీరు నిర్మించుకోలేరు అని. మన గతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే మన భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోగలుగుతాం. సో ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. ఇలాంటి వివాదాస్పద చరిత్ర ఉన్న కట్టడాల విషయంలో మనం ఎలా స్పందించాలి? తాజ్మహల్ ఒక ప్రేమ చిహ్నమా లేక రూపాంతరం చెందిన ఆలయమా? ఏది ఏమైనా అది మన గతం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో గుర్తుచేస్తుంది. అలాగే నిజం తెలుసుకోవాల్సిన మన బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు?